నమస్కారం. మీ అందరికి బాను కథలలోకి స్వాగతం. మాధవి తన పక్కన కూర్చుని సరికి సంతోషంతో తేలిపోతూ కుమార్ కారు నడపడం స్టార్ట్ చేశాడు. స్పీడుగా, జాగ్రత్తగా బండి నడుపుతూ ఉన్నాడు. అక్క ఇప్పుడు ఎత్తుకో బుజ్జిని అంటూ వెనక్కి తిరిగా తన ఒడిలో ఉన్న బుజ్జిని మాలతికి ఇవ్వబోయింది. ఈరోజు మొత్తం బుజ్జిగాడు నీ దగ్గరే ఉంటాడు అని చెప్పానా? ఇవాళ ఆనందంతో తేలిపోతున్నాను. నా ఆనందాన్ని పాడు చేయకు. తన పెళ్ళి మళ్ళీ మళ్ళీ గుర్తుచేసుకుని ఆనందంతో తేలిపోతూ మాలతి చెప్పింది. నీ ఆనందం పాడుకాను. నువ్వు ఈ పెళ్ళి హడావిడిలో మర్చిపోయావేమో. నీకు బావగారికి ఎప్పుడో పెళ్ళయిపోయింది. వీడు పుట్టికూడా 8 నెలలు పైనే అవుతుంది. ఇప్పుడేంటో అందరి ముందు మళ్ళీ పెళ్లి చేశారని తెగ ఆనందపడిపోతూ వీడ్ని ఎత్తుకోవటం లేదు అంది మాధవి విసుగ్గా. మాలతి తన ఊహల్లోనుంచి బయటికి రాలేదు. ఏమీ జవాబు ఇవ్వలేదు. బుజ్జిని ఎత్తుకోలేదు. ఈ ఒక్కరోజేగా ఎత్తుకోవచ్చుగా. అక్క అంతా ఆనందంలో ఉన్నప్పుడు తన ఆనందాన్ని ఎందుకు పాడు చేస్తావు? అన్నాడు కుమార్. నువ్వు ఎత్తుకొని చూడు. పొద్దునుంచి ఎత్తుకొని ఒకటే చేతులు నొప్పి అంది మాధవి చేతులు జాడిస్తూ. నేను కూడా చాలాసేపు ఎత్తుకున్నానమ్మా. ఒక్కదానివే ఎత్తుకున్నట్టు తెగ ఫీలవ్వకు అన్నాడు కుమార్. అయినా ఎందుకు అంతసేపు ఎత్తుకోవడం? వాడు కింద బాగా ఆడుకుంటాడుగా, కింద వదిలేయొచ్చుగా. గణేష్ అర్థం కాక అడిగాడు. ఇవాళ ఆ కళ్యాణ మండపంలో అక్క తన పెళ్ళి అని పట్టరాని ఆనందమూగపోతుంటే వీడు కళ్యాణ మండపంలో ఈ హడావిడి, ఆ మనుషులని చూసి భయంతో ఊగపోతూ కిందకే దిగలేదు. ఇప్పుడు కూడా అమ్మ వెనకాల ఉన్నా కూడా అమ్మ దగ్గరికి వెళ్లడం లేదు. వెళ్తానని కూడా ఎగరటం లేదు అన్నది మాధవి. పోన్లే, ఆ కార్ అద్దాల్లోనుంచి రోడ్డు చూసుకుంటూ ఉన్నాడుగా. ఇంకేంటి నీకు బాధ? అన్నాడు కుమార్. బాధ కాదమ్మా. నొప్పి భరించలేని నొప్పి. రోజంతా వీడిని నేను ఎప్పుడు మోసానని? ఇప్పుడు మోయడానికి. అయినా ఇంక నేను మోయలేను. చూడండి బావగారు, మీ కొడుకుని మీరే తీసుకోండి అని వెనక్కి తిరిగి బుజ్జిని గణేష్కి ఇచ్చింది మాధవి. రా రా బుజ్జి కన్నా, ఇవాళ మీ పిన్నిని బాగా ఏడిపించినట్టున్నావు అంటూ ఎత్తుకున్నాడు గణేష్. తండ్రి దగ్గరకు వాడు రాంగానే సంతోషంతో ముఖమంతా నాకేస్తూ, జుట్టు అంతా పీకేస్తూ తపతపమని మొహమంతా కొట్టేశాడు. బుజ్జీ బుజ్జీ ఆగరా. ఎంత చక్కటి జుట్టు. మొత్తం పీకి పెడుతున్నావాగరా. బాబు నెప్పిగా ఉంది అంటూ మొత్తుకున్నాడు గణేష్. ఇంతకీ వీడిని అందరూ బుజ్జి అని అనటమేనా? వీడికి ఓ మంచి పేరు ఏదైనా పెట్టేదేమన్నా ఉందా? గణేష్ అరుపులకి నవ్వుతూ ప్రశ్నించాడు కుమార్. ఇదే మాట మా అమ్మ, నాన్న కూడా అడిగారు. మాలతికి నచ్చితే మా తాతయ్య పేరు కూడా వచ్చేటట్లు పెట్టమన్నారు. కాని వీడి జన్మ నక్షత్రం ప్రకారం బా అనే అక్షరమీద పెట్టాలంటా. ఏం పెట్టాలి అని ఇద్దరం బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాము. ఇప్పుడు తాతయ్య పేరు కూడా వచ్చేలా ఎలా పెట్టాలో ఏమిటో? బుజ్జి 2 చేతులను గట్టిగా పట్టుకుంటూ అన్నాడు గణేష్. ఇంక వీడికి ఆ బుజ్జి అన్న పేరే స్థిరపడిపోతుంది. తొందరగా మంచి పేరు పెట్టండి. ఇంతకీ మీ తాతయ్య పేరు ఏమిటి? అని అడిగింది మాధవి. బా కూడా చాలా పేర్లు ఉన్నాయి కదా. బలరాం, బాలాజీ ఇంకా అని మాధవి ఏమంటుందో వినకుండా ఆలోచిస్తూ చెప్పాడు కుమార్. బలరాం, బాలాజీ పేర్లు నేను చెప్పాను. కాని మాలతికి నచ్చలేదు అని కుమార్కి చెప్పి మళ్ళీ మాధవి వంకచూసి, మా తాతయ్య పేరు చంద్రయ్య. ఆ పేరు ఎలా పెట్టాలో తను ఏమంటుందో అన్నాడు గణేష్. మాలతిని చూస్తూ అన్నాడు. మాలతి మాత్రం వీళ్ల సంభాషణతో ఏమాత్రం సంబంధం లేదు అన్నట్లుగా తన పెళ్లినే మళ్ళీ మళ్ళీ తలచుకుంటూ ఆనందంతో మురిసిపోతూ ఉంది. అందులో ఆలోచించడానికి ఏముంది? బానే అక్షరం వచ్చేటట్లు పేరు పెట్టి తర్వాత మీకు నచ్చిన పేరు,
మీకు కావాల్సిన పేరు పెట్టుకోండి అని సలహా ఇచ్చాడు కుమార్. ఓ, ఈ ఐడియా చాలా బాగుంది. బలరామచంద్రయ్య లేదా బాలాజీ చంద్రయ్య అని పేరు పెట్టుకోండి. భలే ఉంటుంది. బలరామచంద్రయ్య. ఈ పేరు ఏదో పవర్ఫుల్గా కూడా ఉంది. మాధవి నవ్వుతూ చెప్పింది. ఆ పవర్ఫుల్ పేరు నీ పిల్లలకి పెట్టుకుందువుగానిలే. బుజ్జికి మాత్రం అంత పొడుగు పేరు ఎందుకు? మళ్ళీ అందరూ కలిసి బుజ్జి బుజ్జి అనే పిలుస్తారు. కుమార్ ఎగతాళిగా మాధవి వంక చూసి అన్నాడు. సీరియస్గా చూసింది మాధవి. ఇక్కడ ఎవరు నీ చూపులకు కాలిపోరులే. ముందుకు చూడు అన్నాడు కుమార్. ఏమో, ఏం పెట్టాలో అన్నాడు గణేష్ దిగులుగా. కుమార్ సడన్ బ్రేక్ వేసి, గణేష్ బాలచంద్ర అని పేరు పెడితే ఎలా ఉంటుంది అన్నాడు. సడన్ బ్రేక్ వేస్తాడని ఊహించని మాధవి టపీమని వెళ్లి ముందుకి కొట్టుకుంది. మాలతి కూడా ముందుకు పడబోయింది కాని గణేష్ కింద 2 కాళ్లు నొక్కిపెట్టి తనని తాను సంభాలించుకుంటూ ఒక చేత్తో బుజ్జిని, ఇంకో చేత్తో మాలతి పడకుండా పట్టుకున్నాడు. పేరు సూపర్గా ఉంది. కాని కార్కి బ్రేక్ ఎందుకు వేశారు? వేయకుండా కూడా చెప్పవచ్చు కదా అన్నాడు గణేష్ మాలతిని వెనక్కి సీట్లోకి లాగా. ముందుకు పడిన మాధవిని చూసి, ఏదో ఎక్సైట్మెంట్లో బ్రేక్ వేసేశాను శారీ అంటూ తన చేత్తో మాధవి భుజం పట్టుకుని వెనక్కిలాగా సీట్లో కూర్చోపెట్టాడు కుమార్. మాధవి బలంగా గుద్దుకోవడం వల్ల నుదుటికి బొప్పి కట్టింది. తలను చేత్తో రుద్దుకుంటూ, మనుషుల్ని చంపేస్తావా ఏమిటి? బోడీ ఒక పేరు వచ్చినందుకు నీకు అంతా ఎక్సైట్మెంటెందుకు? ఏడుపు, కోపం కలిసిన గొంతుతో చెప్పింది. సారీ చెప్పానుగా, ఏదో అలా జరిగిపోయింది అని అంటూ కారు స్టార్ట్ చేశాడు కుమార్. ఇంతకు పేరు ఎలా ఉంది అన్నాడు కుమార్. పేరు నిజంగా చాలా బాగుంది. ఇదే ఫిక్స్. బాలచంద్ర. ఒరేయ్ బుజ్జి, నీ పేరు బుజ్జి కాదురా బాలచంద్ర, బాగుంది కదా అన్నాడు వాడిని 2 చేతులతో ఎత్తుకొని ఊపేస్తూ. వాడు ఏదో అర్థమైనట్టు ఓ ఓ అంటూ చప్పట్లు కొట్టాడు. ఈ రోజంతా అలా ఊహాలోకంలో తేలిపోతూనే ఉంటావా? భూమిమీదకి రావా? మాధవి వెనక్కి తిరిగ మాలతి వంక చూస్తూ అడిగింది. మాలతి జవాబు కూడా ఇవ్వలేదు. కారు లోపలనుంచి గణేష్ మధ్యలో మాలతి వంక అదే పనిగా చూస్తూ ఉండడం గమనించాడు కుమార్. ప్రకాశం బ్యారేజ్ వచ్చేస్తోంది. ఇంతకీ మిమ్మల్ని ఎక్కడి దింపాలి? మా ఇంటికి వస్తారా? మీ ఇంటికి వెళ్తారా అన్నాడు కుమార్. మా ఇంటికి వెళ్తాం. వెళ్ళి రేపు వస్తామేం మాలతి? వెంటనే అని మాలతి వంక చూశాడు గణేష్. వెంటనే మాలతి లేదు అంటూ తన 2 చేతులు ముందుకు తీసుకువస్తూ అరిచింది. ఆ అరుపుకి కంగారు పడ్డ కుమార్ సడన్ బ్రేక్ వేస్తూ ఈసారి మాధవి గుద్దుకోకుండా ఆమె భుజాన్ని తన చేత్తో బలంగా పట్టుకున్నాడు. గణేష్ మాలతి సమాధానం కోసం చూస్తూ ఉండడం వల్ల ఒక చేత్తో కేవలం బుజ్జి నీ పట్టుకుంటూ ఇంకో చేత్తో ఎదురుగా ఉన్న సీట్ని పడిపోకుండా పట్టుకున్నాడు. మాలతి సీటుకు గుద్దుకుందేమో అని కంగారుగా చూశాడు. కాని మాలతి 2 చేతులు ముందుకు తీసుకురావడం వల్ల పడిపోకుండా గబుక్కున సీట్ను పట్టుకుంది. మాలతి ముందే తన చేతుల్ని ముందుకు తీసుకురావడం వల్ల పడకుండా గబుక్కున సీట్ పట్టుకుంది. కుమార్ గట్టిగా పట్టుకోవడంతో మాధవి తూలిందిగాని ముందుకు వెళ్లి గుద్దుకోలేదు. మళ్ళీ ఎందుకు బ్రేక్ వేశావు? కోపంగా మాధవి అడిగింది. మాలతి అలా అరిచేసరికి కంగారుపడ్డాను. ఆమె భుజాన్ని వదిలేస్తూ కుమార్ చెప్పాడు. కుమార్కి ఓ సీరియస్ లుక్ ఇచ్చి వెనక్కి తిరిగా. ఎందుకంత పెద్దగా అరిచావు? నేను కూడా ఉలిక్కిపడ్డాను. ఇప్పటికి కూడా నా గుండె టపటప అని కొట్టేసుకుంటూనే ఉంది. ఏమైంది నీకు? తన చేతుల్ని తన గుండెమీద పెట్టుకుంటూ మాధవి కోపంగా అడిగింది. గణేష్ కూడా కంగారుగా ఏమైంది మాలతి అంటూ అడిగాడు. తన తండ్రి తనను గట్టిగా పట్టుకుని ముందుకు తూలేసరికి అది ఆట అనుకుంటూ బుజ్జి మాత్రమే పకపక నవ్వుతూ ఉన్నాడు. మాలతి మాత్రం మా ఇంటికి వద్దు, మీ ఇంటికి వెళ్దాం, అదే అమ్మవాళ్ల ఇంటికి వెళ్దాం అన్నది.
ఆ ముక్క ఏదో అరవకుండా చెప్పొచ్చుగా. దానికి అరవడం ఎందుకు? మాధవి అయోమయంగా ప్రశ్నించింది. లేదు లేదు, మన ఇంటికే వెళ్దాం. కావాలంటే రేపు వెళ్ళి అక్కడే ఉందాం అన్నాడు గణేష్ గట్టిగా. ఊహూ, అమ్మా వాళ్ళ ఇంటికే వెళ్దాం. బావ, నువ్వు ఇంటికి పోనివ్వు. ఇంటి వరకు కారును తీసుకెళ్లవద్దు. మన ఇంటికి కాస్త దూరంలోనే కార్ని ఆపేయ్. నేను ఆయన ఇంటివరకు నడుచుకుంటూ వస్తాం అని స్థిరంగా చెప్పింది మాలతి. నీకు మళ్ళీ పెళ్ళి అయ్యేసరికి సంతోషంతో నీ బుర్రలో ఒక స్క్రూలూజయిందేమో. ఇలా పిచ్చపిచ్చగా మాట్లాడుతున్నావు ఏంటి? అంది మాధవి ఏమీ అర్థంకాక. గణేష్ కూడా ఎందుకు అన్నట్టు కళ్ళు ఎగరేస్తూ మాలతి వంక చూశాడు. చెప్పు మాలతీ, నీ మనసులో ఉన్న మాట చెప్పు. ఇలా ఎందుకు అన్నావో మాకు ఎవరికీ అర్థం కాలేదు. కుమార్ దృష్టంతా ముందుకు పెట్టి కారు నడుపుతూ అడిగాడు. నేను గణేష్ని పెళ్లి చేసుకున్న తర్వాత మొదటిసారి ఇంటికి వస్తున్నప్పుడు వీధిలో వాళ్లంతా పక్కవాళ్లతో గుసగుసలాడుతూ తొంగ చూశారు. అప్పటినుంచి ఎప్పుడు మీ ఇంటికి ఎప్పుడు వచ్చిన వాళ్ళు అలా ఒకలా చూస్తూ ఉంటారు. ఇప్పుడు వాళ్ల ముందు పెళ్లికూతురులా వెళ్లాలని ఉంది. ప్లీజ్ అండి, ఈ ఒక్కరోజుకి మా ఇంటికి వెళ్దాం. రేపటినుంచి మీ ఇష్టం. మాలతి కన్నీళ్లు కారుస్తూ చెప్పింది. మాలతి ఉద్దేశం అర్థం కాగానే మాలతి ఎంత బాధపడుతుందో కుమార్కి, మాధవికి, గణేష్కి అర్థమైంది. గణేష్ వెంటనే మాలతి వైపు జరిగ తన చేతిని మాలతి మెడనుంచి భుజాలమీద పోనిచ్చి ఆమె భుజం పట్టుకుని తన గుండెలకు ఆనిస్తూ, సారి మాలతీ, నువ్వు ఎంత బాధపడుతున్నావో నాకు అర్థమైంది. బాధపడకు. నువ్వు చెప్పినట్టే చేద్దాము. అస్సలు ఏడవకు అని అంటూ అదే చేత్తో ఆమె కన్నీరును తుడిచాడు. మాలతి కూడా గణేష్ బుజ్జిలమీదుగా తన చేతిని వేస్తూ గణేష్ గుండెమీద వాలి పెద్దగా ఏడ్చింది. అది చూసి బుజ్జిగాడు మళ్లీ పెద్దగా ఏడ్చాడు. ఏమీ బాధపడకు. అయినా ఇంత బాధను నీ గుండెల్లో దాచుకున్నావా? నాకు ఎప్పుడూ చెప్పలేదే. నా వల్లే కదా నీకు ఈ బాధ. సారీ మాలతి, సారీ. ఇంకెప్పుడు నీకు ఏ విధమైన ఇబ్బంది కలిగించను. ప్లీజ్ ఏడవకు. బుజ్జి కూడా ఏడుస్తున్నాడు చూడు అంటూ గద్గద స్వరంతో ఒక చేత్తో బుజ్జిని ఇంకో చేత్తో మాలతిని బుజ్జగించాడు గణేష్. మాధవి వెనక్కి తిరిగి ఆ దృశ్యాన్ని తన కళ్ళు పెద్దవి చేసి మరీ ఆశ్చర్యపోతూ చూసింది. కుమార్కి ఆ దృశ్యాన్ని అద్దంలోనుంచి చూస్తూ, గణేష్ మాలతికి కరెక్ట్ అని తాను భావించడం తప్పుకాదు అని అనుకుంటూ మాధవి వంక చూశాడు. తన ముఖంలో ఆశ్చర్యాన్ని గమనించి నవ్వుకుంటూ కారు నడుపుతూ మధ్య మధ్యలో మాధవిని చూస్తూ ఉన్నాడు. ఇంతలో ఒక బైక్ హారన్ కొడుతూ వీళ్ల కార్ని ఓవర్టేక్ చేసి వెళ్ళిపోయింది. ఆ హారన్ సౌండ్ విని తాము ఏ స్థితిలో ఉన్నారో గుర్తించిన మాలతి, గణేష్ దూరం జరిగారు. కాసేపటి తర్వాత కుమార్ తన ఇంటికి కాస్త దూరంలో కార్ని ఆపాడు. గణేష్ బుజ్జి నెత్తుకుని కార్దిగాడు. మాలతి గర్వంగా కార్దిగింది. సాయం సంధ్యా సమయంలో కార్నుంచి నూతన వధూవరుల అలంకరణతో దిగిన ఆ జంటను చూసి వీధిలో వాళ్లంతా ఆశ్చర్యంగానూ కొత్తగాను చూశారు. వీధివాళ్ల ముందు నడుస్తున్న మాలతి ముఖంలోని గర్వాన్ని గమనించిన మాధవి గబగబా గణేష్ చేతిలో ఉన్న బుజ్జిని ఎత్తుకొని కుమార్కి ఇచ్చి తాను వాళ్ల ముందు ఆపోజిట్ దిశలో వెనక్కి నడుస్తూ అక్క ముఖంలోని గర్వాన్ని, ఆనందాన్ని ఫోన్లోని వీడియోలో బంధించసాగింది. సుబ్బు ద్వారా విషయాన్ని తెలుసుకున్న భారతి గబగబా దిష్టి తీయటానికి ఒక ప్లేట్లో పసుపు, సున్నం 2 నీళ్లలో కలిపి అందులో కాసిని ఎండు మిరపకాయలు బొగ్గువేసి గుమ్మం దగ్గర బయట గేటు దగ్గర ఎదురుచూస్తూ ఉంది. వీళ్లు గుమ్మం దగ్గర రాగానే దిష్టి తీయడానికి భారతి సిద్ధపడింది. గణేష్ మాలతి కలిసి జంటగా నిలబడితే వాళ్ళిద్దరికీ అటూ ఇటు కుమార్ మాధవి నిలబడి ఉన్నారు. అల్లుడుగారు, బుజ్జిని మీరు ఎత్తుకోండి. మాధవి, నువ్వు ఇటు పక్కకురా అంది భారతి. భారతి నోటి నుండి అల్లుడుగారు మాట వినగానే గణేష్కి,
మాధవిని తన పక్కకు రమ్మనగానే కుమార్కి ఇద్దరికీ చాలా సంతోషం అనిపించింది. వీధిలో గొడవ ఎందుకులే అనుకున్నా మాధవి ఏమీ మాట్లాడకుండా నిశ్శబ్దంగా కుమార్ పక్కకు వచ్చి నిలబడింది. నలుగురికి కలిపి దిష్టితీసి బయట కొంచెం దూరంలో ఉన్న కాలువలో పడేసింది భారతి. అందరూ కాళ్ళు చేతులు కడుక్కుని లోపలికి వచ్చారు. అందరూ పొద్దుటినుంచి జరిగిన విషయాన్ని మాట్లాడుకుంటూ కూర్చున్నారు. అక్కా, అందరి ముందు లోపలికి వచ్చావు కదా, ఇప్పుడు డ్రెస్ మార్చుకుంటావా అని అడిగింది మాధవి. ఇంకాసేపు ఉండి మార్చుకుంటానులే అంటూ పొద్దున్నుంచి సరిగా ఎత్తుకొని బుజ్జిని ఎత్తుకుంది. ఇంటికెళ్ళాక మార్చుకుందువులే అన్నాడు గణేష్ వెంటనే. గణేష్ ఇంటికి ఎందుకు వెళ్దాం అంటున్నాడో అర్థమైన భారతి, కుమార్, మాలతి సైలెంట్గా ఉండిపోయారు. కాని మాధవి మాత్రం, ఇప్పుడు ఇంటికి ఎందుకు బావగారు, ఈ రాత్రికి ఇక్కడే ఉండిపోవచ్చుగా. పైగా మీవాళ్లు చక్కగా భోజనాలు కట్టి పంపించారు. వంట వండే పనికూడా లేదు. అందరూ కబుర్లు చెప్పుకుంటూ ఉండొచ్చు అంది. లేదు, ఇవాల్టికి ఇంటికి వెళ్ళి రేపొద్దున వచ్చేస్తాము అన్నాడు గణేష్. ఏదో మాట్లాడానికి నోరు తెరుస్తున్న మాధవిని చూసి కుమార్ వెంటనే, మీ ఇష్టం, అన్నమిక్కడ తిని వెళ్తారా, తీసుకొని వెళ్తారా అని అడిగాడు. తినే వెళ్తాము అంది మాలతి. బావగారిని మాట వరసకేనా ఉండమని చెప్పకుండా ఎందుకు వెళ్ళమంటున్నాడో అర్థంకాక ప్రశ్నార్థకంగా చూసింది కుమార్ వంక. నోరు మూసుకొని ఉండు అన్నట్టుగా నోటిమీద వేలువేసి సాయిగ చేశాడు కుమార్. ఇంతలో కుమార్కి మాధవి పాల్వంచికి తాను వెళ్లమన్న విషయం గుర్తొచ్చి అదే విషయాన్ని గణేష్కి చెప్పి ఆ వారం రోజులు వాళ్ళిద్దర్నీ ఇక్కడ ఉండమని కోరాడు కుమార్. గణేష్ ఆనందంగా ఒప్పుకున్నాడు. మాలతి దగ్గర పాలు తాగన బుజ్జి కిందకు దిగే ఇళ్లంతా పాకుతూ పెద్దగా అరుస్తూ గోల చేస్తూ ఉంటే నలుగురు అందరూ బుజ్జినే చూసుకుంటూ బుజ్జి పేరు గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. 7:30కే అందరూ భోజనం చేసిన తర్వాత కుమార్, సుబ్బు ఇద్దరు కలిసి గణేష్, మాలతి బుజ్జిని తీసుకెళ్లి వాళ్ల ఇంటి దగ్గర దింపి వస్తూ కార్ని షెడ్లో పెట్టేసి రేపు ఓనర్కి కారిచ్చేయమని సుబ్బుకి చెప్పేసి సుబ్బుని ఇంటికి పంపించి తాను ఆటోలో ఇంటికి తిరిగి వచ్చేశాడు కుమార్. ఇంకా ఉంది. అమూల్యమైన మీ సలహాలను కామెంట్ల రూపంలో అందిస్తారని ఆశిస్తూ మీ ఎస్.జె. బాను. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా బాను కథలను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. Thank you.